I think he's being very courteous. Even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ థింగ్స్. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. లెట్ మీ ఫినిష్. అది ఎవరు మొత్తం ఇష్యూనా లేదా రెండు పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. I'll give you a right answer for that. Then, see, there was a normally you know that ఇప్పుడు నేను for any actor in India, even for Amitabh Bachchan garu, even when he comes out of his building Jalsa in Bombay, people come, throw, they appreciate it. That's a love and affection. People whomever they like, they show. Even for Shah Rukh Khan garu. So it's a normal phenomenon when people అందరూ బయటకు వచ్చి అప్రిషియేట్ చేయటం, అందరూ చేతిలో కూడా ఒకసారి ఇట్ విల్ బి కొంచెం టఫ్ కూడా, ఎస్పెషల్లీ when much expected film has released. ఏముంటుంది, హీరో వస్తున్నారంటే ఎక్కువ ఇవ్వండి. నాకు దాని ముందు వెనక నాకు తెలియదు. ఏది నాకు తెలిసింది ఏంటంటే, ఒక థియేటర్కి నేను థియేటర్కి ఎందుకు వెళ్ళానంటే, ఒకటి వాళ్ళు ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని పాడు చేయడం ఎందుకు నేను బేసిక్. ఐ థింక్ ఆఫ్టర్ మై థర్డ్ ఫిల్మ్ ఐ స్టాప్ దేర్. బేసిక్ క్యూరియాసిటీ ఏముంటుంది ఫర్ ఎనీ యాక్టర్, ఇట్ ఈస్ అ టెస్టింగ్ టైం. ఫ్రమ్ a simple hero point of view, why మేము అందరూ కనుకోవచ్చు, why the hell he has to go to theatre. From a hero's perspective, I can say, నేను ఎందుకు థియేటర్కి వెళ్ళాలనుకున్నానంటే, how I am being tested. ఫిల్మ్ బాగాలేకపోతే తిడతారు, ఫిల్మ్ బాగున్నప్పుడు ఐ వాంట్ టు ఫీల్ ద అప్రిసియేషన్. స్తుతి కావాలి. ఈవెన్ ఫర్ గాడ్ యూ హ్యావ్ టు సే యు ఆర్ గ్రేట్. అంతే కదా. అలాగే ద అల్టిమేట్, ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. సో ఇట్స్ అప్రిసియేషన్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ వర్క్. సో ఇఫ్ అ హీరో గోస్ టు థియేటర్, ఇట్ మీన్స్ he want to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is that is velakatla. You cannot put a price tag to it. So ఆ రోజు వెళ్ళినప్పుడు what I understood, ఇది జనరల్గా అందరూ మానేశారు. Maybe it's much awaited film, maybe he worked for 3 years, maybe he wanted to say, maybe I don't know, maybe as police said that we have informed not to. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పోలీస్ని ఎందుకు తప్పు పట్టలేనంటే, ఇప్పుడు నేను మొన్న సమ్టైమ్స్ వీ హ్యావ్ టు లిసన్ టు పోలీస్. ఐ బీన్ టు విజయనగరం, మన ఏజెన్సీ ఏరియా వెళ్తామంటే పైకి వెళ్తాను, అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు, సార్ ప్లీజ్ మీరు ఆగాలి. నాకు అర్థమవుతుంది, వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఏమో ఉంది, దెర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దెర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్, నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు, మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే, దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారు కూడా వెళ్ళేవాళ్ళు. ఎప్పుడున్నా ఆయన ఏంటంటే, ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియదు, నేను 2 చర్యలు నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్, బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను, ఇక్కడ కళ్ళు చూసి ఇలానే వస్తుంది కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్.
ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్. తప్పు స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బీ ఇన్ విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి తెలుసున్నారు. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ద ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొట్టారు. లా ఏంటంటే నేను శాసనసభలో నేనేం చెప్పాను, ఇఫ్ ఐ మేక్ మిస్టేక్, నేను తప్పు చేసిన పనిషన్స్. లా డజంట్ సీ హూ యూ ఆర్, హౌ పాపులర్ యూ ఆర్ ఆర్ హౌ పవర్ఫుల్ యూ ఆర్, డజంట్ కేర్. బట్ అందుకనే నేను అందుకనే చెప్పాను, ఈవెన్ ఇఫ్ ఐ మేక్ మిస్టేక్ ప్లీజ్ పనిష్ మీ. అంటే లా షుడ్ నాట్ ట్రీట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. నో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఫర్ ఎనీబడి. దట్స్ వాట్ లా సేస్. వాళ్ళు వెళ్ళి ఇది జరగటం వల్ల ఏమైనా జరిగిందంటే జరిగిపోయింది. ఒకసారి తెలియదు మనకి ఒకసారి నాకే కొన్ని పరిస్థితులు ఎలా ఉందో అక్కడ ఏం జరిగింది నాకు అర్థం కాదు, అరుస్తూ ఉంటాను. నాకు వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు వినిపించదు. ఆవిడ పాపం చనిపోయినప్పుడు నిజం క్వైట్ పెయిన్ఫుల్. సినిమా కుటుంబం ఒక సినిమా చూడటానికి వచ్చి ప్రాణాలు కోల్పోవడం అనేది ఒక చక్కని సాయంకాలం. దే వాంట్ టు గో బ్యాక్ టు ది హోమ్. ఇంటికి వెళ్ళి దే వాంట్ ఓవర్ డిన్నర్ వాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం